అభిమన్యుడు కర్ణుడితో ఇప్పుడు చూడండి నా వీరత్వం పరాక్రమం. నేను ఇప్పటివరకు పద్మవ్యూహం ఛేదించి వెనక్కి వెళ్దాం అనుకున్నాను కాని ఇప్పుడు చెప్తున్నాను విను కర్ణ ఈ పద్మవ్యూహం ఛేదించి ఈ పద్మవ్యూహంలో ఉన్న మీ కౌరవ సైన్యాన్ని అందర్నీ చంపే బయటికి వెళ్తాను నువ్వు చేసిన ఈ అధర్మ యుద్ధానికి సమాధానం ఎలా చెప్తానో చూడు అని అన్నాడు. అభిమన్యుడు కర్ణుడిని చంపేస్తాడు అనే భయంతో కర్ణుడు రథాన్ని అక్కడి నుండి దూరంగా తీసుకువెళ్ళాడు. అభిమన్యుడు వీరత్వం చూసిన కౌరవ సైన్యం అభిమన్యుడు నుండి దూరంగా పారిపోతున్నారు. అది చూసిన దుర్యోధనుడు ఆచార్య మనం అభిమన్యుని చంపలేమా ఆలోచించండి ఏదో ఒక మార్గం ఖచ్చితంగా దొరుకుతుంది అని అన్నాడు. అభిమన్యుడు చంపుకుంటూ మన దగ్గరికి వస్తాడు మన ప్రాణాలు వాడి చేతిలో పోవడం నాకు ఏమాత్రం కూడా ఇష్టం లేదు ఏదో ఒకటి ఆలోచించండి ఆచార్య అని ప్రాధేయపడ్డాడు. అభిమన్యుని ఆపడానికి ఒకే ఒక మార్గం ఉంది దుర్యోధన అని అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు ఏంటది ఆచార్య చెప్పండి అని అన్నాడు. అప్పుడు భీష్ముడు నేను అర్జునుడికి విద్య నేర్పించే సమయంలో నేను ఒక విద్య నేర్పించాను అదే కవచధారణ విద్య. ఈ విద్య నేర్చుకున్న వాడిపై ఒకేసారి 1,00,000 బాణాలు వేసిన కూడా అవి ఒక్కటి కూడా తగలకుండా తనను తాను కాపాడుకోగలడు. అర్జునుడు ఈ విద్యను తన కొడుకు అయిన అభిమన్యుడికి నేర్పించాడు. అందుకే అభిమన్యుడు ఒక్క బాణం కూడా తగలట్లేదు. మనం సరైన సమయం చూసి అభిమన్యుడిపై కాకుండా తన ధనస్సుపై బాణాల్ని సంధించాలి. తన ధనస్సుని విరగకొట్టాలి. అప్పుడే తన సగం బలం చచ్చిపోతుంది. ఒక పథకం ప్రకారం మీరు తన విల్లుని విరగగొట్టండి మిగిలింది నేను చూసుకుంటాను అని దుర్యోధనుడు అన్నాడు. కౌరవ సైన్యానికి సైనికులారా ఈరోజు ఎలాగైనా మన అభిమన్యునిడిని చంపాలి లేదంటే తను మనల్ని చంపేలా ఉన్నాడు. మనం ఈరోజు ధర్మం అధర్మం అని చూస్తూ కూర్చోకూడదు. ద్రోణాచార్యుడు వేసిన ప్రణాళిక ప్రకారం కౌరవ సైన్యం అంతా కూడా అభిమన్యుడు మీదకి వస్తుంది. అభిమన్యుడు ఆ సమయంలో ఆ పద్మవ్యూహంలో తిరుగుతూ ఉన్నాడు. అదే సమయంలో అత్యంత వేగంగా ఒక బాణం వచ్చి అభిమన్యుడు రథసారథి అయిన సౌమిత్రికి గుచ్చుకుంది. తన వెంటనే ఆ రథం మీద నుంచి కింద పడి చనిపోయాడు. ధర్మ ప్రకారం యుద్ధ సమయంలో రథసారథిని చంపకూడదు. కానీ వీళ్ళు అధర్మ యుద్ధం చేస్తున్నారు అయినా సరే అభిమన్యుడు ఆగలేదు. ఒక చేతితో రథం నడుపుకుంటూ ఇంకో చేతితో బాణాలతో కౌరవ సైన్యాన్ని చంపుతున్నారు. వెంటనే 2 బాణాలు వచ్చే అభిమన్యుడు యొక్క 2 గుర్రాలకి గుచ్చుకున్నాయి. అవి వెంటనే నేల కొరిగి చనిపోయాయి. అభిమన్యుడు రథంపై నుండి కిందికి దిగాడు. ఒక చక్రం విరిగిపోయిన రథంపైన అభిమన్యుడు నించొని తనువైపుగా వస్తున్న కౌరవ సైన్యాన్ని చంపుతున్నారు. అదే సమయంలో తను వేస్తున్న విల్లు 2 ముక్కలుగా విరిగిపోయింది. ఇప్పుడు అభిమన్యుడు చేతిలో బాణాలు లేవు. ఏమీ లేవు ఒంటరిగా నిలబడ్డాడు. అని తెలుసుకున్న కౌరవ సైన్యం అందరూ కూడా అభిమన్యుడిని చంపడానికి వేగంగా వస్తున్నారు. అదే సమయంలో అభిమన్యుడు తన వెనక ఉన్న వలలో ఉన్న 2 కత్తులని తీశాడు. తన చేతిలో ఉన్న 2 కత్తులతో తనువైపుగా వస్తున్న కౌరవ సైన్యం అందరి తలలు నరుకుతూ ఉన్నాడు. అదే సమయంలో ఒక బల్లెం వచ్చి తన చేతిలో ఉన్న ఒక కత్తిని కింద పడేలా చేసింది. అదే సమయంలో కర్ణుడు ఇంకొక బాణం వేసి తన చేతిలో ఉన్న ఇంకో కత్తి కూడా కింద పడేలా చేశాడు. ఈ సమయంలో అభిమన్యుడు చేతిలో ఎటువంటి కత్తులు కూడా లేకుండా నిరాయుధని చేశారు. అప్పుడు అభిమన్యుడు వెంటనే తన విరిగిపోయిన రథం దగ్గరికి వెళ్లి రథచక్రాన్ని తీసుకుని 2 చేతులతో పైకి ఎత్తి ఆ రథచక్రంతోనే యుద్ధం చేస్తున్నాడు. తన చేతిలో ఉన్న ఆ రథ చక్రాన్ని చూసి కౌరవ సైన్యం దూరంగా పారిపోతుంది. ఇలా అభిమన్యుడు చంపడం కష్టమని భావించిన దుర్యోధనుడు ద్రోణాచార్యుడు కర్ణుడు శకుని మిగిలిన వాళ్ళు అందరూ కలిసి 8 మంది అభిమన్యుడు చుట్టూ రథాలతో ఉన్నారు. అందరూ వారి వారి బాణాలతో అభిమన్యుడు చేతిలో ఉన్న రథచక్రాన్ని పూర్తిగా విరగొట్టారు. ఇదే సమయంలో అభిమన్యుని వెనక నుండి తలపై గట్టిగా దుశ్శాసనుడు కుమారుడు గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బకి అభిమన్యుడు మోకాళ్లపై నేల కొరిగాడు. అదే సమయంలో కర్ణుడు వెనక నుండి అభిమన్యుడిని కత్తితో పొడిచాడు. ఆ విధంగా అందరూ కలిసి అభిమన్యుడిని కత్తితో పొడిచి చంపేశారు. కౌరవ సైన్యంలో శ్రేష్ఠులైనటువంటి 8 మంది కూడా అధర్మంగా ఒక 16 ఏళ్ల కుర్రాడిని చంపేశారు. ఇది అభిమన్యుడు యొక్క వీరగాథ.